మేము వచ్చింది సైట్ కా లేక ఎడారి కానీ అసలు అర్థం కాలేదు. మేము రాజస్థాన్ కి ఎందుకు వచ్చాము ఏం కథ అని చెప్తాను గానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. దాంతో నిద్ర లేచి నీట్ గా రెడీ అయిపోయి మా హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అంటే వచ్చేసాము. ఇక్కడ ఇడ్లీ తిన్నాక ఇడ్లీ అంటేనే విరక్తి వచ్చేసింది. మా హోటల్ కి సైట్ కి దగ్గర 60 కిలోమీటర్లు అయితే దూరం ఉంది. రాజస్థాన్ లో సైట్ అనగానే మొత్తం ఎడారి లాగే ఉంటుందని అర్థం అయిపోయింది. అందుకని వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని ఆటో మాట్లాడుకొని సైడ్ కి వెళ్తే బయలుదేరిపోయాము. మొత్తానికైతే ఇప్పుడు టీవీలో చూపించే రాజస్థాన్ కి ఇప్పుడు చూసేదానికి మ్యాచింగ్ అయితే కుదిరింది అనమాట. దాదాపు 1.5 గంట సేపు ఆటోలో వెళ్ళాక మా సైట్ కి అయితే వచ్చేసాము. అసలైన ఎండ అంటే ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఇంతకీ మీరు ఏ ఊర్లో ఉన్నారో అక్కడ మధ్యాహ్నం టెంపరేచర్ ఎంత వరకు వెళ్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక మేము వెళ్ళిన సైట్ మేనేజర్ తో మాట్లాడేసి మా పని అయితే స్టార్ట్ చేసేసాము. ఇంతకీ మేము ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే కస్టమర్ కంప్లైంట్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే సోలార్ ప్యానల్స్ తయారు చేసే కంపెనీ అనమాట మాది. సో మొత్తం ఇండియా మీద మా సోలార్ ప్యానల్స్ లో ఎక్కడ ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేయడానికి మేమైతే వెళ్లాల్సి ఉంటది. అలానే ప్రాబ్లం వచ్చింది కాబట్టి మేమైతే రాజస్థాన్ వరకు వచ్చాము. ఇంకా ఫ్యూచర్ లో కూడా అదృష్టం బాగుంటే ఇండియా మొత్తం తిరిగేద్దామని ప్లానింగ్ లో ఉన్నాను. మొత్తానికి ఇదనమాట మందల. వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాలండి. ఉంటాం మళ్ళా. బాయ్.